పుష్ప 2 గణపతి అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మన ఛానల్లో అటువంటి గణపతి రాలేదు. షెడ్ కంటే ఇది గణపతి. అమ్మా జై శ్రీరామ్. బుకింగ్ జై శ్రీరామ్. ఓకే ఓకే. ఎక్కడి నుంచి? మద్నూర్ మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చారా? ఈ మోడల్ గణపతి కూడా మనకు పుష్పరాజ్ గణపతి అయితే ఉన్నది. హాయ్ గైస్, అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ముందర అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి పెరికిట్లోని సిద్ధి వినాయక కలర్స్ వాళ్ళ వర్క్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఈ కలర్స్ యొక్క అడ్రస్ వచ్చేసి మనకు ఆలీ టవర్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ మహాలక్ష్మి అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది. అండ్ అడ్రస్తో సహా మీకు అయితే చూపిస్తా. అండ్ ఇందులో మనకు 7 ఫీట్ నుంచి పడితే 21 ఫీట్ వరకు హైట్ ఉన్న గణపతులు అయితే తయారు చేస్తారు. అండ్ మొత్తం కూడా ముంబై కాన్సెప్ట్ గణపతులు ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. టోటల్గా ఈ సంవత్సరం మనకు 50 విగ్రహాలు అయితే తయారు చేస్తారు. ప్రస్తుతము మనకు 30 నుంచి 40 విగ్రహాలు అయితే రెడీ అయినాయి, కలర్కి రెడీగా ఉన్నది. అండ్ ఒక గణపతికి కూడా కలర్తో సహా మొత్తం కూడా రెడీ అయింది. మీకైతే ఆ గణపతి ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తా. అంతకంటే ముందు మనము అడ్రస్ అయితే చూస్తాం. ఓకేనా? చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది సిద్ధి వినాయక కలర్స్ యొక్క వర్క్ షాపు. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆలీ టవర్స్. దీని బ్యాక్ సైడే మనకు ఈ షెడ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మహాలక్ష్మి అపార్ట్మెంట్స్ ఉంది కదా, దీని పక్కనే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేషనల్ హైవే ఇటు సైడ్ పోతే మనకు హైదరాబాద్, ఇటు సైడ్ పోతే మనకు ముంబై. ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు మెయిన్ రోడ్డు, ఇటు ఆర్మూరు, ఇటు కోరుట్ల మెట్పల్లి అటు. ఓకే. అండ్ ఇప్పుడైతే మనము లోపలికి చూద్దాము. చాలా ఎక్సలెంట్ గణపతులు అయితే ఉన్నాయి. అండ్ మనకు 5 డిఫరెంట్ సైజెస్లో గణపతులు అయితే తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి అయితే చూద్దాము. అండ్ ఫస్ట్ అయితే మనము హైట్లు చూద్దాం. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే దాదాపు 13.5 ఫీట్ల హైట్ ఉన్న గణపతులు. ఇక్కడ సైడ్ ఉన్న గణపతులు వచ్చేసి మనకు 16 ఫీట్ బాడీతో నుండి మనకు బ్యాక్గ్రౌండ్తో ఒక 2 ఫీట్లు అయితే ఎక్స్ట్రా పెరుగుతుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ కూడా 18 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు విత్ బ్యాక్గ్రౌండ్తో మనకు ఇంకొక 3 ఫీట్లు అయితే ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 7 ఫీట్ హైట్ బాడీ అండ్ బ్యాక్గ్రౌండ్తో మనకు 9 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇంకొక గణపతి ఇంకా చిన్నది ఉన్నది, అది నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే మనము అంజమా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒకటి డెమో పీస్ ఉంది, అది ఎట్లా తయారు చేసిరో చూపిస్తాను. దారి అది మొత్తం కలర్ కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కటి వేసిరు ఆ గణపతికి. అండ్ ఫస్ట్ మనకు ఈ కలర్స్కి ఎంట్రీ కాగానే ఈ గణపతి అయితే మనకు దర్శనం ఇస్తుంది. చూసిరా, ఇగో చాలా పెద్ద గణపతి. అంటే ఇది దాదాపు గణపతి వచ్చేసి మనకు ఈ గణపతి 18 ఫీటు, ఆ బ్యాక్గ్రౌండ్ తోటి 22 ఫీట్ వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పంచ కండువ అట్లనే నడుము పట్టి మొత్తం కూడా సెట్ చేసేసారు. ఇక్కడ అంచులు చూడండి ఎంత వర్క్ ఇచ్చారో, చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా ఉన్నది. అండ్ ఇదంతా కూడా మనకు మక్మల్ టైప్ క్లాత్ అండ్ అన్ని కూడా లేస్ తోనే డిజైన్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఈ గణపతికి చూసిరా, ఇక్కడ పక్క కార్డ్ చూసిరా, సైడ్ కు డిజైన్ మస్తు పెద్దగా ఇచ్చారు, సింహాలు అటు సైడ్ ఇటు సైడ్. మళ్ళీ బ్యాగ్ రాచి మాత్రం చాలా పెద్ద వస్తుందంట. అండ్ కూర్చునే స్టైల్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది. అండ్ మన కిరీటం కూడా కుందన్ వర్క్ ఇచ్చారు, అట్లనే తొండం పైన చేతులకు ఇవంతా కూడా ఇచ్చారు. అండ్ మీకు అంటే ప్రతి ఒక్క గణపతికి వస్తాయని చెప్పలేము, ఎవరైతే కావాలని అనుకుంటారో దానికి మాత్రము చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఓకేనా? చూడండి ఎంత లుక్ కనబడుతుందో కుందన్స్తోని. ఓకే, చలో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనము 13 ఫీట్ల గణపతి అయితే చూద్దాము. ఇక్కడ యూస్ చేద్దాం. చూసిన కూర్చున్న మోడల్ అయితే మస్తు ఇచ్చిరు. తపస్సు చేస్తున్న మోడల్లో మనకు దర్శనం ఇస్తుంది గణపతి, శివుని అవతారంలో ఉన్న గణపతి. అంతకంటే ముందు పుష్ప 2 గణపతి అయితే యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇది బుకింగ్ అయిందంట. అండ్ మనం ఎక్కడ కూడా యూలేము, ఎక్కడ కూడా ఇప్పటివరకు మన ఛానల్లో అటువంటి గణపతి రాలేదు. ఇప్పుడు ఆ మోడల్ గణపతి అయితే మీకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ చూసేరి, ఇక్కడ చూడుర్రి అసలుకి నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ హ్యాండ్ ఉంది చూసిరా, ఇట్లా మనకు ఇట్లా వస్తుంది అనమాట. అది నీట్గా వేసిరు. చాలా మన ముఖం ఫేస్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫేస్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉన్నది. కూర్చునే స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 13 ఫీట్ హైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి పడితే అక్కడ రో వరకు 13 ఫీట్ గణపతిలే. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా మస్తుంది. ఇక్కడ చూసిరా ఇంతకుముందు గణపతి అయితే, ఇక్కడ చూడురి కూర్చున్న మోడల్ అయితే డిఫరెంట్ గా ఉన్నది. అది ఎక్సలెంట్. ప్రతి ఒక్క గణపతి కూడా యూనిక్ స్టైల్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ సెట్ చేసిరు, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిరు ఇక్కడ. అండ్ ప్రతి ఒక్క గణపతి కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కలర్ బ్యాలెన్స్ ఒకటే ఉన్నది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి శంకు. ఓకే. అండ్ ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉన్నది. చూడు గణపతి అండి, ఇక్కడ తొన్న చూసినావా, ఇట్లా తింపినట్టు ఉన్నది. మళ్ళీ ఫేస్ కలర్ కూడా మస్తు ఉన్నది. అండ్ ఇక్కడ సైడ్ కూడా కూర్చునే స్టైల్ చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఓకే, కృష్ణుని టైప్ లో మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఫ్లూట్ కూడా సెట్ చేస్తారు అన్ని. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క వర్క్ అయితే నీట్గా అయితే అవుతుంది. అది ఇక్కడ ఇంకొక గణపతి, చిన్న గణపతి ఇక్కడ చూసారు, చిన్న గణపతి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టిరు గణపతికి. అది చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. కూర్చునే స్టైల్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఎక్సలెంట్ ఉంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనకు కలరింగ్ రెడీ అవుతున్నాయి ఇవి. అది ఓకే. ఇక్కడ సైడ్ కూడా మనకు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి
బాగా పెద్దగా ఉంది ఇది కూడా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, ఎక్సలెంట్ ఉంది గణపతి. ఇక్కడ చూసారా కిరీటం ఎంత పెద్దగా ఇచ్చారు గణపతికి. అండ్ ఇక్కడ గణపతులు కొంచెం చూపించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, స్థలం చిన్న ఉంది కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే కూర్చున్న మోడల్ అయితే మస్తున్నది, రాజా ముంబై కా రాజా మోడల్, ముంబై కా రాజా మహారాజ్ గణపతి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ పోజ్ ఇచ్చారు, విఠలేశ్వర స్వామి ఆ టైప్లో మనకైతే ఇక్కడ గణపతి అయితే దర్శనమిస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా యూనిక్ స్టైల్. ఇప్పుడు యూసెటీ అన్నీ కూడా మనకు దాదాపు 16 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు విత్ బ్యాక్గ్రౌండ్తో మనకి ఇంకా 2 ఫీట్లు అయితే ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇక్కడ చిన్ని కృష్ణుడు మోడల్లో ఉన్నది గణపతి అయితే, వావ్ పెద్ద గణపతి మాత్రం పెద్దగా ఉన్నది కృష్ణుడి మోడల్. కానీ ఈ గణపతి చూసారా అటు సైడ్ మనకు ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఇచ్చారు మనకు, ఇంకా పూర్తిగా కంప్లీట్ గా లేదు. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ స్టైల్లో మనకు ఇక్కడ మనకు ఈ గణపతికి అట్రాక్షన్ అంటే 6 చేతులు ఉన్నాయి. 6 చేతులు, ఆ 6 చేతులు ఆయుధాలు వస్తాయి కావచ్చు. అది ఇక్కడ కూడా మనకు గణపతి యొక్క చేతిలో శేషనాగు. ఈ గణపతి మనకి హెయిర్స్ వేరే ఇచ్చారు మనకు, శివుని టైప్ లో, చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇక్కడ నాకు తెలిసి శివుని మోడలే, ఎందుకంటే చేతిలో త్రిశూలం వస్తుంది కావచ్చు. అక్కడ మనకు హోల్ చేసారు చేతుల మధ్యలో. ఓకేనా, వర్క్ మాత్రం నీట్ గా అవుతుంది, నీట్ ఉన్నది, మంచి ఫినిషింగ్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఒక కలర్ బ్యాలెన్స్. ఈ గణపతి ఇంతకు ముందే మీరు చూసిరు, ఫస్ట్ మనం చూసాం కదా గణపతి సేమ్. హాయ్ హాయ్, జై శ్రీరామ్, బుకింగ్ జై శ్రీరామ్. ఓకే ఓకే, ఎక్కడి నుంచి? మద్నూరా? మద్నూర్, మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చారా? ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా మనకు గణపతులు చూడడానికి కూడా మహారాష్ట్ర నుంచి వస్తారు మనకు మద్నూరు. మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ బార్డర్ ఇటే, మనకు దెగ్లూరు మద్నూరు నుంచి అయితే వచ్చారు వీళ్ళందరూ ఇక్కడ గణపతి బుక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ సైడ్ మనము ఇంతకుముందు కలరింగ్ అయిన గణపతి చూసినాం కదా, సేమ్ అదే స్టైల్లో ఇక్కడ గణపతులు అయితే ఉన్నాయి. ఇవి ఇంకా పెద్దగా ఉంటాయి గణపతులు అయితే ఇలా చాలా ఈ రోజుల మొత్తము. దాదాపు గణపతి 18 ఫీట్ల వరకు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ తోటి, విత్ 21 ఫీట్ల వరకు వస్తుంది. అది ప్రతి ఒక్కటి కూడా యూనిక్ స్టైల్. అండ్ ఇక్కడ చూడండి సింహాలు అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క గణపతికి ఇట్లాంటి గణపతులకు సైడ్కు డిజైన్ వర్క్ మంచిగా ఇచ్చారు, ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ చూడండి మంచి, మళ్ళీ గణపతికి బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ ఉంటుందంట. ఇక్కడ కూర్చున్న స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉంది. ఓకే, ఇక్కడ కూడా బాగా పెద్దగా ఉంది గణపతి. మొత్తం అక్కడ షెడ్ కంటింది గణపతి. వారే వా అమ్మా, ఇక్కడ కూర్చున్న మోడల్ కూడా డిఫరెంట్ ఉన్నది, అంటే గంభీరంగా కూర్చున్నట్టు ఉంది. ఇక్కడ ఇంకా చూసిరా, మనకి గణపతికి అట్రాక్షన్ ఏంటిదంటే చేతిలో మనకు గొడుగు వస్తుందంట. గొడుగు వచ్చి ఇట్లా చెత్తి టైప్ లో వస్తుంది మనకు, అట్లుంటుందంట గణపతి. ఇక్కడ కూడా సైడ్ కు డిజైనింగ్ వర్క్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ పైన చెత్తిరి టైప్ లో వస్తాయి అన్నమాట. అన్ని ఇక్కడ చూడండి, ఈ గణపతి ఇంకా పెద్దగా ఉన్నది. గణపతికి 6 చేతులు ఇచ్చారు. వావ్ ఎక్సలెంట్. ఇక్కడ కూడా చాలా కూర్చున్న స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ 6 చేతులు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనము పెద్ద గణపతులు అయితే ఈ రోజులో మొత్తం చూసేసినాము. అండ్ ఇక్కడ సైడ్ గణపతులు అయితే చూద్దాము. ఇక్కడ గణపతుల హైట్ వచ్చేసి 7 ఫీట్ వరకు ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్తో 9 ఫీట్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి యూనిక్ స్టైల్లో మనకు కూర్చున్న గణపతి, కూర్చున్న మోడల్ అయితే మస్తు ఇచ్చాడు. అండ్ ఇందులో కూడా మనకు పుష్పరాజు ఉన్నాడు. ఇంట్లో కూడా మీ అంటే ఈ మోడల్ గణపతి కూడా మనకు పుష్పరాజు గణపతి అయితే ఉన్నది, అది కూడా చూపిస్తాము. అండ్ ఇక్కడ కూర్చున్న స్టైల్ కూడా ఎంత ఎక్సలెంట్ ఉందో, కాలు మీద కాలేసుకొని కూర్చున్న మోడల్ అయితే ఉన్నది గణపతి. అన్న ఇక్కడ చూసినా నాట్యం చేస్తున్నట్టు సేమ్ అదే మోడల్ ఇచ్చిరన్న. ఇక్కడ ఒకటి ఇక్కడ చూడు రబ్బా, నాట్యం చిన్ని కృష్ణుడు లెక్క నాట్యం చేస్తున్నట్టు ఉన్నది. అండ్ గణపతి యొక్క కిరీటం చూడరు, ట్రిబుల్ ఇచ్చిరు, 3 చక్రాలు ఇచ్చారు. అండ్ కృష్ణుడు స్టైల్లో ఉన్నది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. చాలా ఎక్సలెంట్ అండ్ యూనిక్గా ఉన్నది గణపతి మాత్రం. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకు ఒక్కొక్క గణపతి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో కూర్చున్నాయట్టున్నాయి అన్ని. చూసిరా, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నట్టుంది గణపతి. ఇక్కడ వచ్చేసి మనకు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నట్టు మనకైతే దర్శనం ఇస్తుంది. ఈసారి ట్రెండింగ్ లో రాబోతున్న గణపతి అయితే ఇక్కడ దర్శనం ఇస్తుంది మనకు. పుష్పరాజ్ తగ్గేదేలే అన్నట్టున్నాయి గణపతి అయితే. ఇక్కడ చూడరు, ఇక్కడ హ్యాండ్ మనకు అటాచ్ చేసేసారు మొత్తం పూర్తిగా, చూసారు కదా. అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ ఉంది, ఇంకా ముంగట ఒక గణపతి చూపిస్తుంది, అది కూడా డిఫరెంట్ మోడల్ ఉంటుంది పుష్పరాజ్ గణపతి. తగ్గేదేలే అంటున్న గణపతి. అండ్ ఇక్కడ కూడా సేమ్ గణపతి, బట్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్. అంటే అక్కడ మనకు కింది ముఖం వేసింది గణపతి, ఇక్కడ చూసి షేడ్ చూసింది. అది ఇక మొత్తం పూర్తి అటాచ్మెంట్స్ కంప్లీట్ గా లేవు. ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, దన్న అవుతుంది. మీరు మాత్రం దన్న వచ్చారు బుక్ చేసుకోవడం. అండ్ ఇక్కడ అయితే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ లో చెప్తాను కదా చిన్న గణపతులు అని చెప్పేసి. అంజీ హైట్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఇక్కడ అయితే 5 ఫీట్ల గణపతి అయితే ఉన్నది, చూసిరా. చిన్న గణపతులు కూడా ఇంకా తయారు చేస్తారు, పెద్ద గణపతులు అయిపోయినాయి. దాదాపు ఇక్కడ వచ్చేసి మనకు బాడీ పార్ట్స్ వచ్చేసి మనకు ఒక 10 ఉన్నాయి. అండ్ ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్లు. అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ తోని ఎంత 7 ఫీట్ల వరకు అయితే అవుతుంది గణపతి. అది ఓకే. అండ్ ఇక్కడ కూడా మనకు బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క గణపతికి కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అన్నవే మొత్తం ఎక్కడ పెడితే అక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్ లో తయారు చేస్తారు ఇక్కడ. అయితే మనకు ప్రతి ఒక్క గణపతికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ ఒక లెవెల్ వరకు పిఓపి ఉంటుంది, పైన మనకు ఏది
ఇది ఫైబర్ ఇస్తారు పైన అయితే మనకి ఫైబర్ ఇస్తారు ఓకే ఇవి ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఫైబర్ తయారు చేసారు ఇంకా తయారు చేయబోతున్నారు ఇక్కడ ఇది అయితే మనకు పిఓపి బ్యాక్గ్రౌండ్ కొన్నిటికి పెద్ద గణపతికి అయితే మనకు ఫైబర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తారు ఇది అది అచ్చం ఇక్కడ ఉన్న చూసిరా ఫైబర్ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ మనకు అంజన్న కూడా దర్శనం ఇచ్చిండు అది కూడా మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టుంది ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకు దాదాపు 30 నుంచి 40 గణపతులు అయితే డిఫరెంట్ స్టైల్లో మనకు దర్శనం ఇచ్చినాయి ఇంకొక 15 గణపతులు కావాల్సినవి ఉన్నాయి అండ్ ఒక్కసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా బుక్ చేసుకోండి ఓకేనా సిద్ధి వినాయక కలాట్స్ పెర్కిట్ ఓకే ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అట్లనే గంట కూడా కొట్టేసేయారు షేర్ చేసేరి తొందరగా షేర్ చేసేరి పెరిగిట్ వచ్చేరి సిద్ధి వినాయక కలాట్స్ అయితే ఉంటుంది ఓకే రైట్ చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్